అఘోరి. యా, ఈ అఘోరి అఘోరా. అఘోరా అఘోరా అనండి, రీ అనకండి, అఘోరా. మీకు నాకు శ్రీనివాస్ అఘోరా. శ్రీనివాస్ అని మాట్లాడు, అలియాస్ శ్రీనివాస్. అలియాస్ శ్రీనివాస్ బేసిక్గా ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారిన తర్వాత, అంటే అమ్మాయి అని కాదు, ట్రాన్స్ అయిన తర్వాత, ట్రాన్స్ అని అంటే మళ్ళీ ఒప్పుకుంటారు లేదు నాకు నేను తెలీదు. ఒప్పుకోనండి. ఎందుకు ఒప్పుకోనంటే చీర కట్టుకున్న వాళ్ళందరూ ట్రాన్స్ విమెన్స్ కాదు, పెద్ద పెద్ద స్టార్స్ కట్టుకున్నారు శారీస్. విష్ణుమూర్తే కట్టుకున్నారు జగన్మోహిని అవతారం జెండర్ అయితే. చేంజ్ చేసుకున్నారు కదా. జెండర్ చేంజ్ ఎలా చేసుకుంటారండి? ఒక మన బాడీలో ఉన్న మన జెంటికల్ పార్ట్స్ తీసేస్తే జెండర్ చేంజ్ అని ఎవరు చెప్పారు మీకు? హూ సెడ్ దాట్? ఇట్స్ వెరీ రాంగ్. దాన్ని అలా చేంజ్ చేసుకున్న దాన్ని ఏమంటారంటే ఇమాస్కులేషన్ అంటారు. ఇమాస్కులేషన్ అంటే ఇప్పుడు పెళ్ళయింది నాకు, పెళ్ళయిన తర్వాత లేకపోతే పెళ్ళి కాకముందుకో నేను సెవరల్ పార్ట్నర్స్తో సెక్స్ చేయడం వల్ల నాకు నా ప్రైవేట్ పార్ట్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ల? ప్రైవేట్ పార్ట్ని తీసేస్తారు. తీసేస్తే వారు హిజరా అయిపోతారా? వాళ్ళకి మీసాలు గడ్డాలు రావట్లేదా? వాళ్ళకి ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఏమన్నా వచ్చినాయా తీసేయటం వల్ల? అతను మగవాళ్ళలాగే ప్రవర్తిస్తున్నాడు, మగవాళ్ళలాగే పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీరు బాగా గమనించవలసింది ఏంటంటే సోకాల్డ్ శ్రీనివాస్ అఘోరా ఎవరైతే ఉన్నారో తన జెనెటికల్ పార్ట్స్ని తీసేసుకోవడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉండొచ్చు. సైంటిఫిక్ కారణాలు ఉండొచ్చు, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 3 రకాలుగా పూజ చేస్తారు. ఒకటి ధ్యానం, ఒకటి పూజ, 3 అలంకరణ. ఎన్నో రకాలుగా పూజ చేస్తారు. నాకు ఇది వద్దు, ఇది ఉండడం వల్ల నేను దేవుడికి దగ్గర అవ్వలేకపోతానేమో అని చెప్పి అది చీంచుకున్నాడేమో, అలా అనుకోవచ్చు కదా. యోనక్స్ అయ్యిండొచ్చు ఆయన. యోనక్స్ అంటే తెలుసా అండి మీకు? ఎవరికైనా తెలుసా? లేదు. యూనక్స్ అంటే ఎవరినైతే బలవంతంగా వాళ్ళ మర్మాంగాల్ని కోసేస్తారో వాళ్ళు, ఎవరైతే ఇష్టపూర్వకంగా తీసేసుకుంటారో వాళ్ళు, ఎవరైతే ఇప్పుడు ఎవరైతే యూనక్స్ని ఎక్కడ పరిగణిస్తారు అంటే మన మొఘల్ కాలంలో వాళ్ళ మహారాణులకి కాపలగా ఉండడం కోసం మంచి మగవాళ్ళకి వాళ్ళ మర్మాంగాలు కోసేసేవాళ్ళు, వాళ్ళని యూనక్స్గా పరిగణించేవాళ్ళు. మరి వీరు యూనక్స్ ఏమో నేను అనుకోవటం. ఒకవేళ యూనెక్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఇమాస్కులేషన్ చేయించుకున్న మెన్ అన్నా అయి ఉండాలి తప్ప హిజ్రా కానీ, కొజ్జా కానీ, చెక్క కానీ, ట్రాన్స్ విమెన్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ కారు అతను. ఓకే. అంటే ప్రేక్షకులకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఎవరైనా అబ్బాయి అమ్మాయి ఇలా ట్రాన్స్గా మారితే మళ్ళీ అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయా? రావండి. అసలు ట్రాన్స్జెండర్స్కి అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తే వాళ్ళు చక్కగా అబ్బాయిలాగే ఉంటారు కదండి. అవసరమైతే టెస్టోస్టిరాన్ ఎక్కువ తీసుకొని అబ్బాయిలు అవుతారు, కానీ ఇలా సర్జరీలు చేయించుకొని అమ్మాయిల వెనకాల ఎందుకు పడతారండి? మరి ఎందుకు శ్రీనివాస్కి ఇలా? అంటే మేబీ ఫేమ్ కోసం అయ్యిండొచ్చు కదా, ఫేమ్ అయ్యిండొచ్చు, లేకపోతే పిచ్చివాడు వాడు. అతను పిచ్చతనని నేను అనుకుంటున్నా. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆయనకి కౌన్సిలింగ్ చాలా అవసరం, ఇది మాత్రం నిజం. కౌన్సిలింగ్ కావాలి, సైకోసోషల్ కౌన్సిలింగ్ కావాలి అతనికి. లాస్ట్ టైం సూసైడ్ టెండెన్సీలో ఉండి నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అన్నాడు. సైకోసోషల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. కౌన్సిలింగ్ ఈజ్ వెరీ నీడెడ్ ఫర్ శ్రీనివాస్ అఘోరా. అసలు ఏంటి అనేది. బట్ అఘోరి అనేది పక్కన పెడితే జనాలందరూ ఆయన ట్రాన్స్ అని అంటున్నారు. అది జనాలకి చేసుకోవడం వల్ల. అంటే ఆయన చేసే పనులన్నీ ట్రాన్స్ కిందనే లెక్కేస్తున్నారు. అలా లెక్కేయకూడదండి. ట్రాన్స్ ఎవరండి అంటే మేమేమంటామంటే ట్రాన్స్జెండర్స్లో, ట్రాన్స్ మహిళల్లో ఎన్నో రకాల విభజనలు ఉన్నాయి. ఆ విభజనల్లో ఒకవేళ ఇప్పుడు ట్రాన్స్జెండర్లో పీఠాధీశ్వరులు లేరా? కిన్నెర అఖాడాలో లక్ష్మీనారాయణ త్రిపాఠి ఎవరు? కిన్నెర అఖాడాలో ఆవిడ పీఠాధీశ్వరి. ఆవిడ మీరు విన్నారు ఎప్పుడైనా లక్ష్మీనారాయణ త్రిపాఠి గురించి? ఒకసారి చూడండి. ఆవిడ హిందూ మతంలో బ్రాహ్మణ ట్రాన్స్ విమెన్ అయ్యుండి తను ఒక అఖాడా పెట్టి, అఖాడాలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం తను ఒక గురువు, తను కూడా సన్యాసిని, తను కూడా. అలా చాలామంది ఉన్నారు. అలా తినేమన్నా చేస్తున్నాడా? అలా ఏమీ లేదు. పోనీ ఏదైనా గుళ్ళోకి వచ్చి అందరు చేసినట్టు పూజలు చేస్తున్నాడా? లేదు. మంత్రోచ్చారణ ఏమన్నా చేస్తున్నాడా? లేదు. తంత్రం చేసేవాళ్ళు ఒకలాగుంటారు, మంత్రం చేసేవాళ్ళు ఒకలాగుంటారు అని చెప్తూనే ఉంటారు కదా చాలా. ఇప్పుడు మీడియా అఘోరాల దగ్గర నుంచి ఆది మానవుల వరకు టెలికాస్ట్ చేస్తున్నారు. అక్కడెక్కడైనా ఇతను మ్యాచ్ అవుతున్నాడా? ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి అతను నాకు తెలిసి మెంటల్గా హీస్ నాట్ గుడ్. కాబట్టి తనకి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ 2 అవసరమని నేను అనుకుంటున్నా. మీ కమ్యూనిటీకి సంబంధించిన సంధ్య గారు కూడా అతని మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ కేసుని పోలీసులు ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన.
ఒక వర్గానికి చెందిన హిజ్రా కమ్యూనిటీ కావచ్చు, శివశక్తి కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్నే పెడతారు. కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆడవాళ్ళని, మగవాళ్ళని, హిజ్రాలని అందరినీ తను వేధిస్తున్నారు తన మాటలతో, తన చేష్టలతో. అంటే లైన్ లైట్లో ఉండడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు కాబట్టి మీడియాని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కూడా మీడియా ప్రజలు కూడా తన మీద సెక్షన్స్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరు కేసులు పెట్టినా ఆ కేసులు తీసుకొని ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలి, జనాలు మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక సామాన్యమైన వ్యక్తి పైన ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే సీఎం స్టేట్, మన తెలుగు స్టేట్స్లో ఉన్న 2 స్టేట్లో ఉన్న సీఎంలు రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఈ ఇష్యూ పైన కూడా రేవంత్ అన్న గారు రియాక్ట్ అవ్వాలి, అండ్ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ ఒకప్పుడు మీడియా చాలా స్లోగా ఉండేది. ఎవరో ఒక్కోళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు, ఎవరో ఒక్కోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు. అందరి చేతిలో ఆండ్రాయిడ్స్, ఐఫోన్స్ వచ్చాయి. 24/7 మొబైల్లోనే జీవితం గడిపేస్తున్నారు. కాబట్టి ట్విట్టర్ స్ట్రామ్ చేయాలి, తనకి శిక్ష పడేలాగా తనకు శిక్ష పడేలాగా చాలామంది మాట్లాడాలి, అండ్ చాలా కంప్లైంట్స్ ఇవ్వాలి. ఆన్లైన్ కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇఫ్ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైం లేకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వాట్సాప్లో. దర్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు రీచ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. పిఐఎల్ వేయాలనుకుంటే పిఐఎల్ వేయచ్చు, లేకపోతే సీఎం గారికి డైరెక్ట్గా మనము సీఎం గారి పేచీకి మనం లెటర్ పంపించవచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు రియాక్ట్ ఆన్ దిస్. బికాజ్ ఎందుకంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, బీటెక్ చదువుకున్న అమ్మాయి ఏమీ ఒక శ్రీనివాస్ని పెళ్లి చేసుకుందంటే ఏం చూసి పెళ్లి చేసుకుంది, ఏం మాయ చేస్తే పెళ్లి చేసుకున్నారు? మాయ చేశారా, మర్మం చేశారా, మంత్రం చేశాడా, తంత్రం చేశాడా అంటే పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి మక్కెళ్ళు ఎరగదీస్తేనే తెలుస్తుంది. బట్ మీరు చాలా మందికి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. యా, మీ మాట వినే వాళ్ళు కూడా ఉన్నారు. వర్షినికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? వర్షినికి నేను ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే, అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు 100 మార్కులు, 50 మార్కులు, 70 మార్కులు అనకుండా ఒక అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే, ఒక మంచి మగ పిల్లవాడి చేతిలో పెట్టి తన భవిష్యత్తు బాగుండాలి, ఒక 4 పిల్లల్ని కనాలి, నా కూతురు బాగుండాలి, ఫ్యూచరు. ఒక అమ్మాయి ఫ్యూచర్ డిఫరెంట్గా డిజైన్ చేసింది సొసైటీ. అబ్బాయి ఫ్యూచర్ ఎలా డిఫరెంట్ చేసింది? అబ్బాయిని అమ్మాయిని కలిపి డిజైన్ చేశారు. పెళ్ళి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చారు సొసైటీలో అంటే, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వీళ్ళ తరతరాలు ఉండాలి, వీళ్ళకి సిబ్లింగ్స్ ఉండాలి, అప్పుడైతే ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది అన్నారు. మరి వర్షిని నువ్వు తను పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది ప్రేమ ఎలా కలిగింది? సరే, ఇదే ప్రేమతో జీవితాంతం సస్టైనబుల్గా ఉండగలవా? ఆడవాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, కొన్ని మెంటల్ నీడ్స్ ఉంటాయి. సో అసలు నేను వర్షినికి నేను ఒకటే చెప్తా, అది పెళ్ళి కాదు, అది చెల్లదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఇంతకుముందుకే పెళ్ళయింది, అది బెయిల్ కూడా తీసుకోలేదు, అట్లా ఉంది కాబట్టి అది పెళ్ళి చెల్లదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ నిజంగానే తను పురుషుడైండి నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే, మీ మధ్య ఏమైనా జరిగి ఉంటే ఫిజికల్గా, దాని ద్వారా నేను ఇంకొకళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకాడతారు. ఎందుకంటే కన్యాదానం చేసేటువంటి ఒక ప్రస్థానం మన హిందూ సంస్కృతిలో ఉందాం మనం. కన్యాదానం ఏ సంస్కృతిలో అయినా కన్యాదానమే. వెదర్ ఇన్ క్రిస్టియానిటీ, వెదర్ ఇన్ హిందూస్, వెదర్ ఇన్ ముస్లిమ్స్, ఆర్ వెదర్ ఇన్ ఎనీ రిలీజియన్, కన్యాదానమే చేస్తారు. కాబట్టి నువ్వు ఇంకా కన్యగానే ఉన్నావు. వాడేదో తాళి కట్టాడు కదా అని నీ కన్యత్వం పోలేదు. కాబట్టి దయచేసి వాడి దగ్గర నుంచి వచ్చేసి చక్కగా మీ అమ్మ నాన్న చెప్పిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుంది. ఫేమ్ కోసము ఇలాంటి ఎదవ పనులు చేయటం వల్ల మన లైఫ్ లాస్ అయిపోవడం తప్ప జరిగేదేమీ లేదు. ఇదే అఘోరా మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి పక్కన పెట్టి, శూలం పక్కన పెడితే ఏం చేస్తారండి ప్రజలు? కొట్టి కుప్ప వేస్తారు. ఎందుకు శ్రీనివాస్ అసలు ఎందుకు చేస్తున్నవి ఇవన్నీ? అసలు నాకు తెలిసి ఆయన సన్యాసం తీసుకున్న ఏదైతే అఘోరా అఖాడా ఉందో, వాళ్ళు తనని బహిష్కరించి ఉండాలి నాకు తెలిసి. బహిష్కరించలేదు అంటే మేమేం చేయలేం. ఎందుకంటే మేము అఘోరాలతో ట్రావెల్ చేయలేదు, సాధు సంతులతో ట్రావెల్ చేశాము, ఉపదేశాలు చెప్తే వింటాము, అంతవరకే మాకు తెలుసు. కానీ వీఆర్ నాట్ లీన్డ్ ఇన్ దట్. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడము, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ కామన్ ఫ్యాక్టరీస్ వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడో ఒక చోట చూస్తున్నాము. కానీ మన భారత రాజ్యాంగంలో అవి ఇల్లీగలే అన్నీ. ఏ యూఎస్లోనో, యూకేలోనో, కెనడాలోనో అవి నడుస్తేమో, ఇక్కడ నడవవు. కానీ అతను ఒక అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని
ఏం చేతగాకో వాడి అంగాన్ని గోయించుకున్నాడు. నా అంగాన్ని నేను పరమశివుడికి ఇచ్చేశాను అని చెప్పాడు. నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎంత ఉదార్థమైన మనిషి అనుకున్నా. మరి అంగాన్ని పరమశివుడికి ఇచ్చేసి శరీరాన్ని ఎందుకు ఈ అమ్మాయికి ఇచ్చిండు వీడు నాకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద థింగ్. మరి లవ్ యూలు మిస్ యూలు చెప్పుకోవడం కూడా See? రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. చండాలం అది. ఆకర్షణ అంటారు చూసారా, ఆకర్షణ. అది ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే.